ఏపీ రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. వచ్చే నెల నుంచి రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలని భావిస్తుంది. ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం అందనుంది. ఇదే సమయంలో అమరావతిలో గతంలో మాస్టర్ ప్లాన్ విషయంలో సహకారం అందించిన సింగపూర్ను మరోసారి భాగస్వాములను చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి అభ్యర్థన చేశారు. కేంద్రం నిర్ణయం కీలకం కానుంది. అమరావతి నిర్మాణంలో 2014-19 కాలంలో సింగపూర్తో కలిసి ఏపీ ప్రభుత్వం పనిచేసింది. 2 ప్రభుత్వాల భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్తో సహా నిర్మాణాలపైన కలిసి పనిచేశాయి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత సింగపూర్ అమరావతి ప్రాజెక్టు నుంచి దూరంగా ఉంది. అమరావతికి సంబంధించి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఏపీ ప్రభుత్వంతో కలిసి కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత సింగపూర్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అమరావతి పనులు ప్రారంభిస్తున్న వేళ తిరిగి సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే అంశంపైన ఢిల్లీ పర్యటనలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో చర్చించారు. అమరావతి కోసం సింగపూర్తో భాగస్వామ్యం పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదనపైన కేంద్రం నిర్ణయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోనున్నాయని, దీనికి కేంద్రం ఆర్థికంగా అండగా నిలబడాలని కోరారు.